నమస్కారం. మనకి మంచి రోజులు వస్తున్నాయి అని తెలిసేలా మన ఇంట్లో ఉండే తులసి మొక్క మనకి కొన్ని సంకేతాలని ఇస్తూ ఉంటుంది. అవేంటో మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోవాల్సిందే. తులసి మొక్క ఇచ్చే ఆ శుభ సంకేతాలేంటో ఇవాల్టి వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇప్పటివరకు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మీ ఇంట్లో గనక తులసి మొక్క ఉంటే మనకి ఆ తులసి మొక్క కొన్ని సంకేతాలని ఇస్తూ ఉంటుంది. ఎలా అంటే వాస్తు దోషాలైనా, ఆర్థిక కష్టాలైనా, సంతాన సమస్యలైనా వేటి గురించైనా సరే కొన్ని శుభ సంకేతాలని తులసి మొక్క ఇస్తూ ఉంటుంది. తులసి మొక్కని హిందువులందరూ ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. పురాణాల్లో కూడా తులసి మొక్కకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయంలో తులసి మొక్కని ఎంతో భక్తితో పూజలు చేస్తూ ఉంటారు. మహిళలైతే ఉదయాన్నే నిద్రలేచి తలస్నానాలు చేసి తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండాలని ఆ తులసిని పూజిస్తూ ఉంటారు. తులసినే బృంద అని కూడా అంటారు. విష్ణువుని ఆరాధించిన ఆమె ఆయన వివిధ అవతారాలకి సంబంధించిన పండుగల్లో తులసికి మంచి స్థానం ఉంటుంది. కొంతమంది నమ్మకాల ప్రకారం భూమిపై తులసిని లక్ష్మీదేవి ప్రతిరూపంగానే కొలుస్తూ ఉంటారు. తులసి తీర్థం అన్న మాట మనం తరచూ వింటూ ఉంటాం. తులసి తీర్థం లేదా తులసి రసం అంటే మన భారతీయ సంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంటుంది. తులసి తీర్థం సర్వరోగ నివారణి అంటారు. మన హిందూ సంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్థాన్ని పోస్తారు. తులసి 24 గంటల పాటు ప్రాణవాయువుని వదులుతూ ఉంటుంది. స్వర్గాన్ని కానీ వైకుంఠాన్ని కానీ చేరుకునేందుకు తులసిని ఒక వారధిగా నమ్ముతూ ఉంటారు భక్తులు. భక్తుల అంతిమ లక్ష్యం ఒకటే, మోక్ష సిద్ధి. దీనికి తులసి ఎంతో మేలు చేస్తుంది. అంటే పుట్టుక, మరణించటం, మళ్ళీ బ్రతకటం, ఈ మానవ చక్రం నుంచే విముక్తి పొందటానికే భక్తులందరూ మోక్ష మార్గాన్ని కోరుకుంటారు. ఇందుకోసమే సృష్టిలో ప్రతి జీవి ఆశపడుతూ ఉంటుంది. ఇందుకోసం తులసి పూజ ఎంతో మేలు చేస్తుంది అంటారు. తులసి లక్ష్మీదేవికి భౌతిక రూపమని, అందుకే ప్రతిరోజు తులసిని కొలవాలని అంటారు. దీని ద్వారా మానసిక ప్రశాంతతని పొందుతారు. అయితే తులసిని ఎక్కడ పెట్టాలి? తులసిని ఎప్పుడు తూర్పు దిశగానే పెట్టాలి. ఎందుకంటే సూర్యుడు ఉదయించే దిశ కాబట్టి ఆ దిశలో తులసిని పెట్టడం ఎంతో మంచిది. అలాగే ఇంట్లో తులసిని విరివిగా పెంచుకోగలిగితే మీకున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. అంటే పూజకి మీరు ఒక కుండీలో తులసిని పెంచుకున్నప్పటికీ మిగతా చోట కూడా కుండీల్లో కానీ లేకపోతే మీ పెరట్లో కానీ తులసిని విరివిగా పెంచుకుంటే దాని ప్రభావం మీకు ఎటువంటి వాస్తు దోషాలు లేకుండా చేస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో కొన్ని వస్తువుల్ని ఉంచుకోవటం వల్ల ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ అంతా పోతుంది. అలాంటి వాటిలో ముఖ్యమైనది తులసి మొక్క. అయితే తులసిని ఎప్పుడూ కూడా ఇంట్లో దక్షిణ దిశగా మాత్రం ఉంచకూడదు. అలా ఉంచితే మీకు మంచి జరగటం కంటే కూడా చెడు జరిగే ప్రమాదం ఉంది. తులసి మన జీవితంలోకి సంతోషాన్ని తీసుకొస్తుంది. తులసి ఎంతో విశిష్టత కలిగిన మొక్క. ఏదైనా చెడు జరిగేటప్పుడు లేదా మంచి జరిగేటప్పుడు మనకి కొన్ని సంకేతాలు ఇస్తూ ఉంటుంది. అసలు ముఖ్యంగా తులసి మొక్క ఇంట్లో ఉంటే మన ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు. తులసి మొక్క మీ ఇంట్లో ఉంటే సాక్షాత్తు ఆ లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో కొలువై ఉన్నట్టే అర్థం. ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే దాన్ని ఎక్కడైనా గొయ్యి తీసి పుచ్చాలి. లేదా ఏదైనా ప్రవహించే నదిలో కానీ, నీటిలో కానీ వేయాలి. అంతేకాని ఎక్కడ పడితే అక్కడ ఆ ఎండిపోయిన తులసిని వేయకూడదు. ఒకవేళ తులసి మొక్క ఎండిపోతే అందులో కొన్ని పుల్లల్ని మీరు విరుచుకొని జాగ్రత్త పరచుకోండి. దానికి దూది చుట్టి, ఒత్తిలా తయారు చేసుకొని, మీకు ఎప్పుడైనా భరించలేని కష్టం అనిపించినప్పుడు, తీరని ఆపదలు మిమ్మల్ని వెంటాడుతున్నప్పుడు దానికి ఒత్తి చుట్టి మీరు దీపారాధన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎటువంటి దుష్ట ప్రభావాలున్నా, ఎవరైనా మీపై చెడు ప్రయోగాలు చేసినా అవన్నీ తొలగిపోతాయి. తులసి మొక్క దగ్గర గరిక గనక మొలిస్తే అది ఎంతో శుభప్రదం. ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం వస్తుందని దీనికి అర్థం. కావాలంటే గమనించండి. మీ ఇంట్లో తులసి దగ్గర గరిక కనుక మొలిస్తే అతి త్వరలోని మీ ఇంట్లో ఒకరికి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం కాకపోయినా ఒకవేళ మీరు వ్యవసాయ రంగంలో ఉంటే మీ వ్యవసాయ రంగంలో కూడా లాభాలు వస్తాయి. అంటే దీని అర్థం మీ సంపాదన మరింత పెరుగుతుంది అని. అయితే తులసిలో గరిక రావటం అనేది ఒక సందర్భంలో మంచిది, ఒక సందర్భంలో మంచిది కాదు. మీరు తులసిని నేల మీద ఉంచినప్పుడు గరిక వస్తే అది ఎంతో మంచిది. కానీ కొంతమంది తులసిని కుండీలో పెట్టి డాబా మీద పెడుతూ ఉంటారు. డాబా మీద తులసి ఉన్నప్పుడు రాహుగ్రహ ప్రభావం దాని మీద ఉంటుంది. అప్పుడు గనక తులసిలో గరిక గనక మొలిస్తే అది మీ ఇంట్లో కొన్ని నష్టాలను కలుగజేస్తుంది. ఇంటి ప్రాంగణంలో కింద ఉన్న కుండీలో గరిక వస్తేనే అది శుభసూచకం అని గుర్తుంచుకోండి. అయితే తులసిని ఎప్పుడు పడితే ఎప్పుడు తాకకూడదు. గ్రహణ సమయంలో, అమావాస్య రోజు, రాత్రిపూట తులసిని మనం పట్టుకోకూడదు. సూర్యాస్తమయం అయిన తర్వాత కూడా తులసి ఆకుల్ని అసలు కోయకూడదు.
తులసికి ఉదయం, సాయంత్రం దీపాన్ని వెలిగించటం, ప్రతిరోజు పూజించటం మీకు ఎంతో శుభాన్నిస్తుంది. అంతేకాదు కొన్ని ప్రమాదాలు మీ వైపు రాకుండా చూస్తుంది తులసి కటాక్షం. ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క ఎండిపోతూ ఉంది అంటే, మీ ఇంట్లో వాస్తు దోషాలు ఎక్కువగా ఉన్నాయి అని అర్థం. నరదిష్టి ఎక్కువగా ఉందని, నరఘోష ఎక్కువగా మీ కుటుంబంపై ఉందని దాని అర్థం. దీనివల్ల మీరేం చేయాలంటే, ఇంట్లో వాస్తుని సరిచేసుకోవాలి. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఇంట్లో చేసుకుంటే వాస్తు దోషాలన్నీ పోతాయి అంటారు. మీరు ఎప్పుడు తులసిని ఇంట్లో పెట్టినా, అది ఎండిపోతూ ఉన్నా, వాడిపోతూ ఉన్నా, సరిగా పెరగకపోయినా, మీ వాస్తు దోషాన్ని పోగొట్టుకోవటానికి, తులసి కటాక్షాన్ని మీరు పొందటానికి, మీ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఒకసారి చేయించుకోండి. దీనివల్ల అనేక దోషాలు తొలగిపోతాయి. ఇక ఇంట్లో తులసి మీకొచ్చే కష్టాల్ని తనపైకి తీసుకుంటుంది అంటారు. తులసి మొక్క ఎలాంటి మొక్క అంటే, ఇంట్లో ఎవరికైనా చెడు జరగబోతుంది అన్నప్పుడు ఏదో ఒక సంకేతాన్ని మనకిస్తుంది. ఆ మొక్క వాడిపోవటం కానీ, ఆకులు రాలిపోవటం కానీ, ఇలా ఏదో ఒక రకంగా సంకేతం అనేది మనకిస్తూ ఉంటుంది తులసి. అలాగే ఇంట్లో సంతోషం వస్తుంది అనటానికి కూడా తులసి మొక్క మనకి సంకేతాన్ని ఇస్తుంది. మీకు ఏదైనా గ్రహాలు శుభ ఫలితాన్ని ఇస్తున్నాయి అని తులసి గ్రహిస్తే, తులసి మొక్క రోజు రోజుకి అందంగా పెరుగుతుంది. గుత్తులు గుత్తులుగా తులసి వికసిస్తుంది. ఉత్తర దిశ వైపుకి కొమ్మలు బాగా పెరుగుతూ ఉంటే తులసి మీకు ఏదో శుభం చేయబోతుందని అర్థం. అలాగే తులసిని మీ వంటగదికి దగ్గరగా ఉంచుకున్నట్లయితే, మీ ఇంట్లో మీ దంపతుల మధ్య, కుటుంబంలో వ్యక్తుల మధ్య ఏవైనా చిన్న చిన్న తగాదాలుంటే ఇట్టే తగ్గిపోతాయి. గొడవలన్నీ తగ్గిపోయి, మీ ఇల్లు సుఖ సంతోషాల నిలయం కావాలంటే, వంటగదికి దగ్గరగా తులసిని ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు మీ మాట వినకపోయినా, మీ గౌరవ మర్యాదల్ని మీరు పాడు చేస్తున్నారు అనిపించినా, ఏకాగ్రతగా చదువుకోవటం లేదు అనిపించినా, వారి భవిష్యత్తు గురించిన ఏదైనా చింత మీకు మొదలైనా సరే, అటువంటప్పుడు మీ పిల్లలకి 3 తులసాకుల్ని తినిపించండి. ఇలా ఒక 41 రోజుల పాటు పాటించండి. మీ సంతానంలో మీరు ఊహించని అద్భుతమైన మార్పొస్తుంది. వారు ఖచ్చితంగా బుద్ధిమంతులుగా తయారవుతారు. మీ మాట వింటారు. మీ గౌరవాన్ని రెట్టింపు చేస్తారు. ఇక ఆడపిల్ల వివాహ విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే, మీ ఇంట్లో ఆగ్నేయ కోణంలో తులసి మొక్కను ఉంచితే, మీ ఇంట్లో అతి త్వరలోనే వివాహం జరుగుతుంది. అయితే వివాహం కోసం ఆగ్నేయ దిశలో పెట్టిన తర్వాత, వివాహమైన వెంటనే తులసి మొక్కని ఆ దిశ నుంచి తీసేయొచ్చు. అలాగే ప్రతిరోజు 41 ప్రదక్షిణలు తులసి చుట్టూ చేస్తే కూడా ఉద్యోగ కటాక్షం, వివాహ కటాక్షం కలుగుతుంది. అన్ని దోషాలు తొలగిపోవడానికి కూడా తులసి మీకు ఎంతో సహాయపడుతుంది. తులసి చుట్టూ ఉండే పరిసరాల్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. నూనెతో దీపాన్ని వెలిగించండి. కలశంలో నీరు తీసుకొని మీ 2 చేతులతో పట్టుకొని తులసి మొక్కకి నీరు పోస్తూ ఉండాలి. పసుపు, కుంకుమ, పూలు, ధూపం ఇవన్నీ కూడా నిత్యం తులసికి సమర్పిస్తూ ఉండాలి. తులసి కరణం యాత్ర యాత్ర పద్మవాణి చ వాసంతి వైష్ణవ యాత్రా తత్ర శాంతిహితో హరిపుష్కర ధ్యాని తీర్థాని గగధ్యాయ సరితాస్ తదా వాసుదేవ దయో దేవ వాసంతి తులసివని ప్రసీత తులసిదేవ ప్రసీత హరివల్లభే క్షీరోత మదనోత్ భూతే తులసిత్వం నమయహం. ఇలా ఈ శ్లోకాన్ని జపిస్తూ ప్రదక్షిణలు చేసుకోవాలి. తులసి ఆకులు ఆయుర్వేద గుణాలు కలిగి ఉంటాయి. ఇంటి వైద్యం చిట్కాల్లో దీన్ని విస్తృతంగా వాడుతూ ఉంటారు. జలుబైన, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, ఇతర వాపులు, గుండె జబ్బులు, లేదంటే మలేరియా లాంటి రుగ్మతల్ని నయం చేయడానికి తులసిని వాడుతూ ఉంటారు. తులసి ఆకులకి ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ ఆకులు నాడులకి ఔషధంలా పనిచేస్తాయి. జ్ఞాపక శక్తిని కూడా పెంపొందిస్తాయి. మీ ఇంట్లో గనక తులసి ఉంటే రోగ నిరోధక శక్తి కూడా మీకు పెరుగుతుంది. తులసి నుంచి వచ్చే గాలిని మీరు పీల్చుకోవటం వల్ల నిత్యం ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి సంవత్సరం కార్తీక శుక్ల ద్వాదశి రోజున తులసి మొక్కకి చెరుకు గడలతో పందిరి వేస్తారు. ఆ పందిరికి మామిడి తోరణాలు కట్టి తులసి మొక్కని పూలతో అందంగా అలంకరిస్తారు. ఆ తర్వాత పూజ చేసి భక్తి శ్రద్ధలతో తులసిని సేవిస్తారు. ఇలా సేవించటం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇన్ని లాభాలున్న తులసిని మీ ఇంట్లో పెంచుకోవటం, తులసిని పూజించడం మర్చిపోకండి. తులసి కటాక్షం మీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.